చాలా అంశాలు మాట్లాడాల్సి వస్తుంది. రిషి గారు నమస్తే. నమస్కారం. మాణిక్యాలరావు గారికను అలాగనే అప్పసాని రాజేష్ గారికి కూడా నమస్కారాలు. రిషి గారు, సార్, గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం మీద ఇలాంటి సంఘటనల మీదే, అంటే పోలీసులు చేసిన సంఘటనల మీద, డాక్టర్ సుధాకర్ కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ, అబ్దుల్ సలాం కానీ, శిరోమణి వరప్రసాద్ కానీ, ఈ సంఘటనల మీద మేము మాట్లాడిన వాళ్ళం. ఒక్క పదంలో చెప్పాలంటే రాజ్యహింస మీద మాట్లాడినాం. నాలాంటి పాత్ర నిర్వహించే వ్యక్తులు ఏంటంటే నాయకుల కళ్ళల్లో నుంచి సంఘటనలా మేము చూడం. అది ఏ నాయకుడు, ఆయన కళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయని మేము చూడం. మేము ప్రభుత్వాల కళ్ళల్లో నుంచే చూస్తాం, లేదా వ్యవస్థ కళ్ళల్లో నుంచే చూస్తాం. నేరానికి కులం ఉండదో మతం ఉండదు, తప్పనిసరిగా 100% ఇది కరెక్ట్. కానీ నేరగాలను శిక్షించే చట్టానికి కులం ఉంటుంది, మతం ఉంటుంది. ఈ ఐతానగర్లో జరిగిన సంఘటనకు సంబంధించిన పోలీసులు విధించిన శిక్షనే యూనివర్సల్గా వివేకానందరెడ్డి హత్య కేసుకి, వల్లభనేని వంశీకి, కొడాలి నానికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా వర్తింపజేస్తే ఐఎమ్ శభాష్. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఈడీ కేసులకి, సిబిఐ కేసులకు కూడా ఆయన కూడా రోడ్డు మీద నిలబెట్టి అరికాళ్ళ మీద కొట్టగలిగితే ఈడీ కానీ, సిబిఐ కానీ, పోలీసులు కానీ వీఆర్ ఆల్సో హ్యాపీ. కాదంబరం తీసుకొచ్చిన పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కానీ, థానా పోలీస్ అధికారులను కానీ, విశాల గున్నిని కానీ కొట్టగలిగితే ఐఎమ్ సో హ్యాపీ. నేను ఒక మాట చెప్తాను, సంఘటనలు జరుగుతాయి, అది ఏ ప్రభుత్వమైనా సంఘటనలు జరుగుతాయి. నా పరిపాలన అమృతం, నీ పరిపాలన విషమని ఉండదు. దాన్ని సమతుల్యం చేసుకోవాలి ప్రభుత్వాధికారులు. ఈ రోజున మీరు అన్నట్టుగా ఆ 3 నేరస్తులే. ఆ 3 మీద అంటే చేబ్రోలు జాన్ విక్టర్ మీద 9 కేసులు ఉన్నాయి, దోమ రాజశేఖర్ మీద 8 కేసులు ఉన్నాయి, నవీన్ మీద 11 కేసులు ఉన్నాయి. అవునండి. కాల్ చేద్దామా మరి? అసలు లాఠీలతో ఎందుకు కొట్టాలి? కాల్ చేయండి, కాల్ చేసి చట్టం చెయ్యండి. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి నేరాలకు పాల్పడితే చంపేస్తాం. మరి 3,400 కోట్ల రూపాయల మద్యం కోణానికి పాల్పడితే ఏం చేస్తారు? కాదంబరం తీసుకొచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? రిషికొండకు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏం చేస్తారు? నా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసిన హంత కూడా ఎప్పటికీ తిరుగుతున్నాడుగా. వెళ్ళండి మరి, ఎమ్మెల్సీ అనంతబాబుని పట్టుకొని కాళ్ళ మీద కొట్టండి. నేనేమంటానంటే ఇది కొద్దిగా బాధాకరమైన సంఘటన, మాట్లాడటానికి మాకు ఇబ్బందికరమైన సంఘటన. ఇది నాయకుల పేరు నేను చెప్పటంలా, ఇది ప్రభుత్వం, చట్టం. నేను ఒక మాట ఏంటంటే, ఈ రోజు మనం పోలీసులు నడి రోజు మీద కొట్టారు కాబట్టి, కర్రలతో లెక్కబెట్టి 10 అంకెలతో కొట్టారు కాబట్టి మనం అభినందిస్తే, రేపు పొద్దున అదే కర్ర నీ ఇంటి గుమ్మం దట్టి బడితే నిలబడుతుంది. దానికి మేము చెప్తాం, నేరమే అధికారమై రాజ్యం ఎలుతుంటే చూస్తూ ఊరుకుండే ప్రతి ఒక్కడూ నేరస్తుడే. అమ్మోరు జాతరలో మేకల్నే బలిస్తారు, సింహాలను కాదు అనే మాట. ఇది ప్రజాస్వామిక దేశం. ఇది తప్పు చేసిన వాడికి మీకు చట్టాలు ఉన్నాయి, సెక్షన్లు ఉన్నాయి, ఉరిదీయండి. లాఠీలతో కొట్టక్కర్లా, విచారించి ఉరిదీయండి. గుంటూరు ఎస్పీ ఏమన్నారంటే, విచారణ జరుగుతోంది, ఎవరైతే ఈ బహిరంగంగా వాళ్ళ మీద కొట్టారో విచారణ జరుగుతోంది, తప్పని తేలితే వాళ్ళ మీద శిక్షలు ఉంటాయి. ఇప్పుడు సమర్థించుకోవడం కాదు బాలకోటే గారు, ఇప్పుడు బహిరంగంగా శిక్షించొచ్చా శిక్షించకూడదా, ఆ నాడా యాక్ట్, నాడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇదంతా విచారణలో భాగం. మీరు అన్నట్టు కాదు రిషి గారు, యూనివర్సల్ చెయ్యండి, అందరికీ వర్తింపజేయండి. మా ఎస్సీలకే ఎందుకు చేయటం? మాలమాదిగలు అంటే తేలిగ్గా కనిపిస్తున్నారా ఏంటి? అందరికీ చెయ్యండి. మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎందుకు కొట్టలేదండి? ఈవీఎంలోకి వెళ్ళిపోయి ఎత్తి బూతులు మగలు కొడితే వల్లభనేని వంశీ గారిని ఎందుకు కొట్టలేదండి? ఓ దళితుని కిడ్నాప్ చేశారు కదా, వాళ్ళకు అడిగే హక్కు ఉందా మాకు? నేను ఇక్కడ ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాను సార్, నేను ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాను, నేను వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. నిన్న కూడా హోంమంత్రి గారు కూడా అవును కొడతారు అని మాట్లాడారు. గతంలో కూడా హోంమంత్రులు ఎలాగనే మాట్లాడారు. రైల్వే స్టేషన్లో అత్యాచారాలు జరిగితే మమ్మల్ని ఏం చేయమంటారు, కాపలా ఉండమంటారు అని మాట్లాడారు. ఎందుకంటే ప్రభుత్వం అనేది సంఘటనలు జరిగినప్పుడు
వాటిని విచారిస్తాం. ఏ ప్రజాస్వామికవాది కూడా అవతారం లేదు. ఇట్లాంటి సంఘటనలు పోలీసులు కొంచెం చర్యలు తీసుకుని ముందుకెళ్తే తప్పు అంటారు, తీసుకోకపోతే చేయలేదంటారు. చట్టపరమైన సర్టిఫికెట్ అయితే ఇవ్వరండి. నేను ఏదంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళటం కరెక్ట్ అని కూడా నేను అన్నాను. ఆయన హయాంలో చాలా జరిగినాయి, నిజానికి ఆయన హయాంలోనే జరిగినాయి. ఆయన వాటి గురించి మాట్లాడే కన్నా ముందు చాలా ఒకసారి ఇబ్బందికరమైన ఒక నిమిషం జీవితాలు అనుభవించారు అందరూ. బాలకోట గారు కాబట్టి ఒకసారి మీరు అడిగిన నేను పాయింట్ కి అనేది మాణిక్యరావు గారు ఏం చెప్తారో చూద్దాం. ప్రజాస్వామిక ఎందుకంటే ప్రభుత్వం వెర్షన్ నుంచి ప్రభుత్వం ఏదన్నా అదే ప్రభుత్వం వెర్షన్ ఒకసారి తీసుకుందాం. ప్రభుత్వం వెర్షన్ ఒకసారి తీసుకుందాం. మాణిక్యరావు గారు ఒక్క మాటే ఖండిస్తున్నాము. దీని మీద ప్రభుత్వం ఏదన్నా మరో విధంగా స్పందిస్తే మంచిది. మాణిక్యరావు గారు. ఓకే రిషి గారు,